హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. డమాలంటున్న స్టాక్ మార్కెట్స్, లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. ఇదే న్యూస్ వినిపిస్తుంది స్టాక్ మార్కెట్స్ న్యూస్ ఓపెన్ చేస్తే. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? ఇలాంటి సమయంలో మన డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రాఫిట్స్ ని ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మాట్లాడదాం. మనతో పాటు మన స్టూడియోలో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. అసలు న్యూస్ ఓపెన్ చేయాలంటేనే భయపడుతున్నారు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. వాళ్ళు డైలీ చూస్తున్నారు మార్కెట్ చూస్తుంటే. ఈ రోజు ఇంకా ఘోరమైన 1400 పాయింట్స్ ఒకటేసారి పడిపోయినాయి. త్రూ అవుట్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కరెక్షన్స్ కొనసాగుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఇంకెప్పటి వరకు ఉంటది? రీజన్స్ ఏంటి అసలు? రీజన్స్ ఏం లేదండి. మార్కెట్ అంటే ఇలాగే ఉంటాయి. మీరంటే రీసెంట్ గా చూసారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ మేము చాలా చూసాం మార్కెట్స్. ఒక్కొక్కసారి అసలు మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుద్దని ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఓహో, అంత పడిపోతుంది. పడిపోయి మార్కెట్ అసలు 3:30 ఎప్పుడు వద్దా అయిపోతుంది. అలాగే లోయర్ సర్క్యూట్ నిఫ్టీ అయినా ఉన్నాయి చూసాము. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంత ఫాల్స్ ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇది మామూలుగా కన్సిడర్ చేస్తే లాస్ట్ 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పెద్ద ఎఫెక్ట్. రీసెంట్ అంటే 1 to 2 years నుంచి ఇన్వెస్ట్ చేసాం. అయితే ఏంటంటే ఒకసారి ఫాల్ చూస్తేనే పాజిటివ్ నెగిటివ్ రెండు చూస్తేనే ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. అసలు ఈ మార్కెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఫాల్ అనేది కామన్. ఇక మనకి ఇష్టం లేకపోయినా మార్కెట్స్ ఫాలో అవుతూ ఉంటాయి. మన చేతిలో లేదు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడున్న మార్కెట్ ని మన క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 30% 40%. అది షాకింగ్ అనిపించింది. మ్యూచువల్ ఫండ్స్ లో అంత డౌన్ ఫాల్ ఎప్పుడు చూడలేదు. ఎస్ఐపిస్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళు కూడా అది తీసేస్తున్నారు చాలా మంది ఇప్పుడు. బట్ అది రైట్ మూవా కాదా అనేది క్వశ్చనబుల్ ఇప్పుడు. అదే అండి, ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా లాస్ట్ 2 years నుంచి బాగా పెరిగిపోయినాయి. సో అవన్నీ ఏంటంటే కరెక్షన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా కరెక్షన్ అవుతూ ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఎప్పటిదాకా మనం ఏం చెప్పామంటే ఇవి బయింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఏంటంటే అల్టిమేట్గా స్టాక్ మార్కెట్కి వచ్చే వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వచ్చేది ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి. కరెక్ట్. అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఏదైనా మనం ఇప్పుడు కార్ ఉంది అనుకోండి, రివర్స్ గేర్ కూడా ఉంటది. సో అది తెలిసినప్పుడు రివర్స్ వెళ్ళిపోతాం. అంటే అప్వర్డ్ ఉన్నా డౌన్ ట్రెండ్ ఉన్నా ఎలా స్ట్రాటజీస్ గా మనం ప్రాఫిటబిలిటీ చేసుకోవాలి అలా అలా మనం ఆలోచించాలి తప్ప మాస్ సైకాలజీ లాగా అందరూ లాస్ అయిపోతున్నారు నేను కూడా లాస్ అయిపోతున్నాను అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ లాస్ అవుతారు. అన్ప్రొఫెషనల్స్ ఇటు లాస్ అవుతారు. ప్రొఫెషనల్స్ ఇప్పుడు దీన్ని ఒక అడ్వాంటేజ్. ఓకే, మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు షార్ట్ సెల్లింగ్ అని మనకు ఉంది. సో ఎక్కువ రేట్లో అమ్మి తక్కువ రేట్లో కొనుక్కోవటాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. ఇవాళ మీకోసం ఒక 5 కంపెనీలు టెక్నికల్ గా ఈ యొక్క సపోర్ట్స్ వీక్లీ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయినాయి. ఇంకా ఫాలో అవబోతున్నాయో అలాంటి కంపెనీలు ఇవాళ మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మీకు పాజిటివ్ కంపెనీలు చెప్పాము, ఇప్పుడు ఈ కంపెనీలు చెప్తున్నాం. అయితే ఇదేంటంటే మీరు ఒక కాషన్ గా తీసుకోండి. మీ యొక్క స్టాక్స్ ఏమైనా ఈ కంపెనీస్ లో ఉంటే దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, సో ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది మీకు మేము చెప్పడం ద్వారా ఏంటంటే ఒక అలర్ట్ ఇస్తున్నాం. సో మీకు ముందే చెప్తున్నా, యాజ్ పర్ సెబీ రూల్స్ మేమే అడ్వైజ్ చేయట్లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీరు కూడా అనలైజ్ చేసి మీ పోర్ట్ఫోలియో తగ్గట్టు రిస్క్ రివార్డ్ మీరే బాధ్యులు. ఎందుకంటే మీరే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మేమేంటంటే ఒక ఎక్స్పర్ట్స్ లాగా ఒక గైడెన్స్ ఇస్తాం. ఇగో ఈ ట్రెండ్ ఇలా ఉంది, ఈ ట్రెండ్ ప్రకారం ఇలా చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు వీటిలో ఏంటంటే ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎంసీఎక్స్ ఏమైందంటే లాస్ట్ 1 year నుంచి 3000 నుంచి దాదాపు 7500 దాకా వెళ్ళిపోయింది. 7000 దాకా వెళ్ళింది. ఇప్పుడు అది కరెక్షన్ అయింది. సో ఇది ఇప్పుడు 5000 ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఏంటంటే 5200 కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు షార్ట్ సెల్ చేసుకోండి. అంటే 5100 నుంచి 2000 మధ్యలో 5200 ఆ రేంజ్ లో షార్ట్ సెల్. అంటే అక్కడి నుంచి మళ్ళీ వీక్నెస్ వస్తుంది, మళ్ళీ కింద పడిపోయినప్పుడు 4500 దాకా ఛాన్స్ ఉంది. ఓహో, ఈ 1 month లో 4500 కూడా ఛాన్స్ ఉంది.
సో టార్గెట్స్ అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీ దగ్గర స్టాక్ కనుక ఉంటే, ఈక్విటీ స్టాక్ ఉంటే, ఇప్పుడు ఎంసీఎక్స్ ఫీచర్స్ ఉన్నాయి. సో 100 లాట్ అన్నమాట ఇది. సో అటు షార్ట్ చేసేసుకుంటే మీకు లాక్ అయిపోద్ది. సో ఎప్పుడైతే 4500 4600 వచ్చినప్పుడు ఆ ఫీచర్, అమేజింగ్ ఫీచర్ బయట తీసుకొస్తే అదంతా ప్రాఫిట్ మీకు. లేదు నాకు ఫీచర్స్ అంత క్వాంటిటీ లేదు అన్నప్పుడు పుట్ ఆప్షన్ అన్న మీరు బై చేసుకోవచ్చు. అంటే 5200 పుట్ ఆప్షన్ బై చేసుకొని రిస్క్ రివార్డ్. దానిలో ఏంటంటే లాస్ లిమిటెడ్, ప్రాఫిట్ అన్లిమిటెడ్. అంటే డౌన్ అయినప్పుడు విపరీతంగా ప్రాఫిట్ వస్తాయి. ఎందుకంటే మొన్న మీరు చూస్తే పాలీక్యాబ్ ఒక్క రోజులోనే 20% ఫాల్ అయింది. అంటే 1000 పాయింట్స్ వన్ డేలో ఫాల్ అయింది. సో ఇవేంటంటే హై బీటా స్టాక్స్ అన్నమాట. అంటే వోల్టాలిటీ మీద పైకి వెళ్ళి మొమెంటం వచ్చి ఇప్పుడు అందరూ ఏమవుతున్నారంటే ఇవి ఇంకా ఫర్దర్ గా ఫాలో అవ్వాలి, కరెక్షన్స్ అవ్వాల్సిన స్టాక్స్ అన్నమాట. కాబట్టి వీటికి షార్ట్ ఇంకా ట్రెండ్ వీక్నెస్ ఉంది. అలాగే నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇవాళ బాగా ఫాల్ అయ్యి 4800 అలా వచ్చింది. ఆ రేంజ్ లో షార్ట్ చేసుకోండి. 4800 నుంచి 5000 మధ్యలో షార్ట్ చేసుకోండి. 5200 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 4500 దాకా ఛాన్స్ ఉంది. మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇష్టం ఉంటే బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కావాలన్నా చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ వీక్నెస్ ఇంకా రేంజ్ ఉంది, డౌన్ ఉంది. సో తొందరగా డౌన్ ఫాల్ అయ్యే కంపెనీస్ ని సెల్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏంటంటే మూడో కంపెనీ అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ ఇదేంటంటే 6150 నుంచి 6200 ఆ రేంజ్ లో షార్ట్ సెల్ చేసుకోండి. ఫీచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ 6200 పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. అలాగే ఫీచర్ కూడా షార్ట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 5700 దాకా ఛాన్స్ ఉంది. ఇంకా 4500 పాయింట్స్ డౌన్ ఉంది. స్టాప్ లాస్ ఏంటంటే 6350 అబౌవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే ఒకవేళ షార్ట్ సెల్ చేసినప్పుడు కంపల్సరీ ఫీచర్స్ కి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ప్రీవియస్ హైస్ రేంజ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో నాలుగో కంపెనీ ఏంటంటే ఐషర్ మోటార్. ఐషర్ ఇవాళ బాగా 150 పాయింట్స్ దాకా తగ్గింది. అయితే కొంచెం పుల్ బ్యాక్ అయ్యి 4870 నుంచి 49 దగ్గర షార్ట్ సెల్ చేసుకోండి. కొంచెం పుల్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు 1-2 days లో షార్ట్ చేసుకుంటే మళ్ళీ అది 4600 ఆ రేంజ్కి వస్తుంది. టార్గెట్ 4600. స్టాప్ లాస్ ఏంటంటే అబౌవ్ 5050 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఇట్లా రివర్స్ ట్రెండ్ లో కూడా మనము ప్రాఫిట్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మన క్యాపిటల్ అయితే సేవ్ చేసుకోవచ్చు అంటారు. సో అంటే ఇప్పుడు ఈ రివర్స్ ట్రెండ్ నడిచేటప్పుడు అంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ని మీరు పిక్ చేయడానికి మేజర్ రీజన్ అంటే మీరు చేసిన అనాలిసిస్ ఏంటి? వీక్లీ చార్ట్స్ లో ప్రీవియస్ సపోర్ట్స్ బ్రేక్ అవుతుంటే దాన్ని ఇంకా ఒరిజినల్ బ్రేక్ డౌన్ అంటాం. అంటే ప్రీవియస్ సపోర్ట్స్ జనరల్ గా ఏమవుతాయంటే సస్టైన్ అవుతాయి వీక్లీ చార్ట్స్ లో. ఇప్పుడు నిఫ్టీ కూడా ఇండెక్స్ కూడా 22,700 బ్రేక్ అయిపోయింది, మేజర్ సపోర్ట్. ఇప్పుడు అది 22,200 ఆ రేంజ్ ఉంది. అది ఫాల్ అయిందంటే ఇంకా 21 కూడా 22,000 కూడా కట్ అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఈ ఫ్రంట్ లైన్ కంపెనీస్ కూడా వాల్యుయేషన్ అడ్జస్ట్ అవుతాయి. సో ఇండెక్స్ తో పాటు వీటికి కూడా కరెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవి ఇష్టం ఉన్న లేకపోతే తగ్గాల్సిందే. కాబట్టి ఎటు తగ్గుతుంది కాబట్టి అర్థమవుతుంది. కాబట్టి మనం దాన్ని బెనిఫిట్ తీసుకొని ఇప్పుడు మనం లాస్ అయ్యామని బాధపడకుండా ఇటు షార్ట్ సెల్ చేసుకున్నాం అనుకోండి, ట్రెండ్ ఎంతవరకు డౌన్. మనకు కావాల్సింది ఏంటంటే ఒక ట్రేడర్ లాగా ఆలోచిస్తే మీకు కావాల్సిన ఏంటి డబ్బులు. సో ట్రేడర్ కి మనకి ఏంటంటే రెండు పక్కల మనం ట్రేడ్ చేసేటట్టు ఉండాలి. షార్ట్ సెల్ చేస్తాం అవసరమైతే. అట్లీస్ట్ మీరు ఏం చేయొచ్చు, ఒక 50% ఇన్వెస్ట్మెంట్ లాగా ఉన్న 50% ట్రేడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ 5 ఒకటన్నా మీరు చేసుకున్నారు అనుకోండి, కొంత మీరు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 5వ కంపెనీ ఏంటంటే ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ కూడా ఇప్పుడు 3200 ఆ రేంజ్ లో షార్ట్ సెల్ చేసుకోండి. టార్గెట్ వచ్చి ఇది 3000 టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 350 ఆ రేంజ్ లో స్టాప్ లాస్. అంటే ఇది 3600 నుంచి ఫాల్ అయింది, ఇంకా ఫాలో అవుతుంది. అంటే మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ కాబట్టి నిఫ్టీతో పాటు ఇవి మూవ్ అవుతుంటాయి. కాబట్టి మీకు ఇది ఒక ఇన్ఫర్మేషన్ కింద అందిస్తున్నాం. కరెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎవరిదైతే ఉన్నాయో వాళ్ళు సెల్ చేసుకొని ఇట్లా డౌన్ ట్రెండ్ నుంచి కూడా ప్రాఫిట్ పొందొచ్చు. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఉంది, కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అందులో అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ అనేది పెన్నీ స్టాక్స్ కి లేకపోతే మిడ్ క్యాప్ స్టాక్స్ కి వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఎలాంటి స్టాక్స్ కి ఇలాంటి స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు? ఈ స్ట్రాటజీ ఏంటంటే దీనికి ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న కంపెనీస్ కి వర్కౌట్ అవుతాయి. డైరెక్ట్ గా మనం షార్ట్ సెల్ చేసుకోవచ్చు. అదే ఓన్లీ ఫీచర్స్ ఓన్లీ ఈక్విటీ ఉన్న స్టాక్స్ కి ఏం చేయాలంటే
ఇప్పుడు సపోజ్ అలాంటి ఇప్పుడు మీకు ఒక 5 lakhs వాళ్ళ స్టాక్స్ ఉన్నాయి. మీరు దానికి కౌంటర్గా ఏంటంటే నిఫ్టీ హెడ్జింగ్ చేసుకోండి, నిఫ్టీ పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. మార్చి 22,000 పుట్ ఆప్షన్ బై చేసుకుంటే మీకు కొంత మనీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని నిఫ్టీ హెడ్జింగ్ మీద మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఉంటే కొంత మనకి సేవ్ అవుతుంది. అలాగే మీకు ఓన్లీ కంపెనీ ఇప్పుడు మనకి ఫీచర్స్ ఉన్న కంపెనీ ఉన్నాయి. అలాంటప్పుడు దానికి సపోర్ట్ గా ఏంటంటే నేను ఇప్పుడు అమ్మలేను అంటే పుట్ ఆప్షన్ అన్న ఇన్సూరెన్స్ లాగా కొనుక్కోండి. అప్పుడు మీరు ఏమవుతారంటే లాస్ట్ లాక్ అయిపోద్ది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టర్కి ఎవరికి కూడా డబ్బులు రావు కాబట్టి మనం మార్కెట్ తో పాటు పోగొట్టుకోకూడదు. సో దానికి కౌంటర్ గా మనం ఏం చేయొచ్చు, దానికి అదే ఇవాళ ఇప్పుడు ఆలోచించాలి. హౌ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ క్యాపిటల్ అండ్ మేకింగ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్, ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము దీన్నే మనం ఏంటంటే ఈ పుట్ ఆప్షన్స్ బై చేసి ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేస్తారు, ఒక పెద్ద అమౌంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, ఒక 20 lakhs 30 lakhs అలా, మీరేం చేయాలంటే దాంతో పాటు పుట్ ఆప్షన్ కనుక కొనుక్కోవటం ద్వారా మీరు లాక్ చేయొచ్చు, కింద ఇన్సూరెన్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఇంపార్టెంట్ అదే, అట్లీస్ట్ ఏప్రిల్ మే వరకు కూడా ఈ హెడ్జింగ్ చేసుకొని మీకు డౌన్ సైడ్ ఏమో లాక్ చేసుకోవాలి, అప్ సైడ్ ఏమో ఓపెన్ చేసుకోవాలి. ప్రెసెంట్ అప్ సైడ్ ట్రిగ్గర్స్ కనపట్లేదు, సో వీక్నెస్ అయితే ఇంకా ప్రివైల్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సో సెల్ అండ్ రైజ్ లోకి రావాలి. కరెక్ట్. ఇందులో ఒక జనరల్ గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్ స్టాక్ ఉంది, నేను 5,000 లో నేను సెల్ చేశాను, మళ్ళీ నా 4,500 వరకు పడుతుంది కాబట్టి నేను 4,500 లో కొంటాను. అది ఇంకా పడితే ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే మళ్ళీ ఈ రీసెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలా, ఏ స్టాక్స్ ని ఎగ్జిట్ చేయాలి అంటే హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ ని సెల్ చేయాలి, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి వాటికి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇదేంటంటే టార్గెట్ మీరు అంటే ఇంకా కూడా వెళ్ళొచ్చు, అట్లీస్ట్ మనం కొంత ప్రాఫిట్ అయితే మనం గెయిన్ చేసుకున్నాం, అదైతే కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సిచ్యువేషన్ బట్టి ఇంకో వీడియో కూడా చేద్దాం. సో ఇప్పుడు ఈ స్టాక్స్ ఉన్నాయి, ఇంకా ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది మనం అప్డేట్ ఇస్తూ ఉంటే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఫర్దర్ ఫాల్ ఉందా లేకపోతే ఇక్కడ సస్టైన్ అవుతుందా. నేను అనుకోవటం ఏంటంటే ఏప్రిల్ ఆ రేంజ్ లో ఏప్రిల్ మేలో మార్కెట్స్ మళ్ళీ సస్టైన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏప్రిల్ మే వరకు మాత్రం కరెక్షన్ ఉంది. ఇంకా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మన కుంభమేళ లాగా చూసేయండి, స్టాంపీడ్స్ ఎలా అయితే ఎందుకు అవుతాయి, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసే పీపుల్ ఏ చిన్న ఇక ఓపిక అయిపోయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో రూల్స్ అన్ని బ్రేక్ చేసేస్తారు. అప్పుడే వైలేట్ అయిపోతుంటాం వల్ల విపరీతమైన స్టాంపీడ్స్ వస్తాయి. చిన్న మూమెంట్ స్టార్ట్ అయ్యి మొత్తం సేమ్ ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు దాకా సేమ్ స్టాక్ మార్కెట్ లో కూడా ఏమవుతుందంటే రీటైల్ క్లయింట్స్ కి పేషెన్స్ గా ఎదురు చూసి ఇంకా ఫాల్ అవుతుంటే ఒక స్టేజ్ కి వచ్చాక ఏంటంటే వాళ్ళందరి యొక్క పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఇక బ్రేక్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే ఈ యొక్క కరెక్షన్ వల్ల మార్కెట్స్ స్టీప్ ఫాల్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇక వాళ్ళందరూ అమ్మేసేస్తారో ఇక ఆ తర్వాత కానీ మార్కెట్స్ రీబౌన్స్ అవ్వవు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు పేషెన్స్ లెవెల్స్ రోజు ఇవి చూడొద్దు. నేను మీకు పేషెన్స్ లెవెల్ లేదు అన్నప్పుడు మీరు అసలు ఈ 2 నెలలు మార్కెట్ చూడొద్దు, జస్ట్ పోర్ట్ఫోలియోలో ఉంది వదిలేసేయండి. రోజు చూసుకొని వీడియోలు చూసుకొని టెన్షన్ పడటం తప్ప. ఇప్పుడు మీరు ఇదంతా ఏంటి టెంపరీ. ఇప్పుడు నేను 20 years నుంచి చూసాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇవన్నీ మామూలే, మళ్ళీ ఒక 1 year అయితే పెరుగుతాయి. కాబట్టి మీరేమవుతారు, మీరుంటారు కానీ మార్కెట్ మళ్ళీ పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర మార్కెట్ ఫాల్ అయింది, ఇంకా మీరు నేను యాడ్ చేసే కెపాసిటీ లేదు, మీరు అప్పుడు మొత్తం డిలీట్ చేసేయండి. ఏది మీ యాప్ అంతా డిలీట్ చేసేసి 2 నెలల తర్వాత చూసుకోండి, 3 నెలల తర్వాత చూసుకోండి. 2 years బ్యాక్ నేను ఒక ఆయనకి ఇలాగే చెప్పాను, ఆయన ప్యానిక్ అయిపోతుంటే మొత్తం డిలీట్ చేయండి సార్, మీ పని మీరు చూసుకోండి, ఒక 6 నెలల తర్వాత చూడండి అని. అప్పుడు కొంచెం స్టెబిలిటీ వచ్చేసింది. నిజంగా 30% లాస్ లో ఉన్న ఆయనకి 15% ప్రాఫిట్ లో అమ్మించు. ఒక 6 నెలలు అసలు చూడొద్దు. అంటే వీక్ హార్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఒక 3-4 months అసలు మార్కెట్ చూడొద్దు మీరు. లేదు ట్రేడ్ చేస్తా అనే వాళ్ళు చూడండి, ఇట్లా షార్ట్ సెల్లింగ్ చూడండి. అలాగే యావరేజ్ చేస్తాను అనే వాళ్ళు మంచి యావరేజ్ రేట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు యావరేజ్ చేసుకోండి. ఇంట్రాడే వాళ్ళకి మార్కెట్ అంతా ఇంట్రాడేలో సెల్లింగ్ సైడ్ ఉండాలి. అదే సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి మార్కెట్ ఉంది. మార్కెట్ ఓపెనింగ్ వాళ్ళకి ప్రాఫిట్స్ అందరికి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ని బట్టి మనం వెళ్ళాలి. అవును
సో మన ఇష్టం కాదు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మార్కెట్ డౌన్ అన్నప్పుడు డౌనే. అప్పుడు అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటంటే డబ్బులు సంపాదించాలి. దానికి స్కిల్స్ నేర్చుకొని కొంచెం నాలెడ్జ్ అది చూసుకొని నేర్చుకుంటే మనం దీనిలో గెయిన్ చేసుకోవాలి. కరెక్ట్. సో ఇట్లా మార్కెట్ కరెక్షన్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక 3-4 months అసలు ఏ స్టేబిలిటీ అంటే దాన్ని టచ్ చేయకుండా ఉండాలి అని కొంతమంది, అంటే మీరు అన్నట్టు అది కూడా ఒక బెటర్ అడ్వైస్. కానీ ఒక డౌట్ ఏంటంటే ఈ ఎక్కువ ఎఫెక్ట్ అంటే 3 months కరెక్షన్స్ అయిందనుకో, మంచిగా స్టెబిలిటీ వచ్చి రీగ్రోత్ వచ్చింది అనుకోండి, అంటే స్మాల్ క్యాప్ వాటికి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటాం. సో పెన్నీ స్టాక్స్, మిడ్ క్యాప్ అన్నిటి మీద రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ లార్జ్ క్యాప్ వస్తుంది గ్రోత్ వచ్చినప్పుడు, అవే పైకి తీసుకెళ్ళి మార్కెట్ ని. ఆ తర్వాత మిడ్ క్యాప్ వెళ్తే, స్మాల్ క్యాప్ వెళ్తే, ఆ తర్వాత పెన్నీ స్టాక్స్. పెరిగేటప్పుడేమో పెన్నీ స్టాక్స్ లేట్ గా వస్తాయి, ఫాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ పెన్నీ స్టాక్స్ పడిపోతాయి. కాబట్టి ఎప్పుడు అది ఏంటంటే డేంజర్ అనమాట. అంటే పెరిగేటప్పుడు లాస్ట్ లో వస్తాయి, ర్యాలీ లాస్ట్ లో అవి పెరుగుతాయి అనమాట. సో అలా కరెక్ట్. సో లాస్ట్లీ ఎవరైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయో లేకపోతే పెన్నీ స్టాక్స్ లో ఉన్నాయో ఏం చెప్తారు? ఇప్పుడు ఇట్లా షార్ట్ సెల్లింగ్ చేయండి ఐదర్, లేకపోతే అమ్మేయండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి, అలాంటివి. మ్యూచువల్ ఫండ్ వాళ్ళందరికీ కూడా ఏంటని చెప్పేది, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మోసం చేయలేదు. అంటే మనము వెయిటింగ్ చేయటం వల్ల లాంగ్ టర్మ్ పీరియడ్ లో పెట్టుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఏ కంట్రీలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు డిసీవ్ చేయలేదు. ఇంకా కంపెనీస్ స్టాక్స్ ఏమైనా చేసే కానీ. సో మీరు అప్ అండ్ డౌన్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో మీరు అక్యుములేట్ చేసుకోవటమే. అంటే నెలకి ఒకసారి కాబట్టి ఈ నెలలో చాలా మార్పులు వస్తాయి. మీకు ఏమి భయపడాల్సిన పని లేదు మ్యూచువల్ ఫండ్స్. అంటే చాలా మంది ఈ భయంతో తీసేస్తున్నారు. అంటే అదే రాంగ్. తీయటం మీరు అంటే మీకు మనీ అవసరం అయి తీయటం వేరు, మార్కెట్ ఫాల్ అని తీయటం వేరు. మార్కెట్ ఫాల్ అయిందని తీసేయటం అంటే వేస్ట్. ఎందుకంటే మళ్ళీ 2-3 months లో మీరు ఇంకా యాడ్ చేయండి, మనీ ఫ్రీ అమౌంట్ ఉంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఏమి అంత తక్కువది కాదు. ఇవన్నీ డైజెస్ట్ చేసుకుని ముందుకెళ్ళే కెపాసిటీ ఉంది మార్కెట్ కి. సో అందుకని మేము అంతా ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాం కాబట్టి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు ప్యానిక్ అవుతున్నా అంటే అసలు చూడొద్దు న్యూస్, ఓపెన్ చేయదు యాప్. ఆటోమేటిక్ గా ఈఎంఐ ఎస్ఐపి కట్ అయిపోద్ది. కాబట్టి మీరు అసలు ఒక 2-3 months నేను వీళ్ళందరికి చెప్పేది ఏంటంటే, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మార్కెట్ షాక్స్ ఉన్నాయి కాబట్టి మీరు అది చూడొద్దు. ఎవరు చూడమన్నారు? ఇప్పుడు వాంటెడ్ గా మన ఎవరు ఫోర్స్ చేయరు కదా ట్రేడ్ చేయాలి కంపల్సరీ అని. సో మా రోడ్డు బాగాలేదు అనుకోండి, ఎలా ఉంటాం? డ్రైవింగ్ స్లోగా వెళ్తాం. కాబట్టి ఇది రోడ్డు బాగాలేదు, స్లోగా వెళ్ళండి. మళ్ళీ మేమే చెప్తాం మార్కెట్స్ బాగున్నాయి రండి అని. అప్పటిదాకా మీరు హ్యాపీగా నేను తట్టుకోలేను అన్న వాళ్ళందరూ కూడా ఈ ఫైనాన్షియల్ వీడియోలు చూడొద్దు, వీడియోస్ చూడొద్దు, యాప్ పోర్ట్ఫోలియో రోజుకో 1 సార్లు ఓపెన్ చేసి చూడొద్దు. సో మీ డబ్బులు అయితే వస్తాయి, ఇవాళ కాదు రేపైతే వస్తాయి. అయితే ఏంటంటే మీరు టాప్ 200 కంపెనీస్ లో మీ స్టాక్స్ ఉంటే ఇక మీరు ఫ్రీగా ఉండండి, సేఫ్ సైడ్ లోనే. అట్లీస్ట్ 500 కంపెనీలో ఉన్నా. అంతకు ముందు ఎక్కువ మిడ్ క్యాప్స్, వెరీ స్మాల్ క్యాప్ ఉంటే రీషఫిల్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని లార్జ్ క్యాప్ లో కానీ కొంత 50% కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో రీషఫిల్ చేసుకోవడం బెస్ట్. కరెక్ట్. ఇప్పుడు లార్జ్ క్యాప్ లో తక్కువ రేట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లాస్ బుక్ చేసేసి అవి తీసుకోండి, అవి ఫాస్ట్ గా రికవర్ అవుతాయి. అదొకటి చేసుకొని ఇక మీరు చూసుకోవద్దు. కరెక్ట్. Thank you so much for your advice and thank you so much for having my show today. Thank you అండి. సో చూసారు కదా, ఫస్ట్ భయపడొద్దు స్టాక్ మార్కెట్స్ చూసి. భయపడే వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్స్ ఓపెన్ చేయొద్దు అంటున్నారు. ఒక 2-3 months వరకు కరెక్షన్స్ ఇట్లే ఉంటాయి. ఆ లోపు షార్ట్ సెల్లింగ్ కానీ ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి మన క్యాపిటల్ ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా వీలైతే ప్రాఫిట్స్ ని కూడా సంపాదించుకోవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.